అంటే నువ్వు ఏదైనా చేసి నేను రిటాలియేషన్ చేస్తానో లేదంటే రాజీనామా చేసి ఎలక్షన్ పోవాలని కూడా కొన్ని ఛానల్స్లో వస్తుంది. దానికి కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా మేము సహకరించము, మేము ఇప్పటికే మేము మొన్న బొటాబొట్టితో 2000 3000తో గెలిచిన వ్యక్తులమే అందరము. కాబట్టి ఈసారి పోతే 30-40 వేలతో ఓడిపోయి అడిగి మా రాజకీయ జీవితమే సమాప్తి అవుతుంది. నువ్వు చెప్పింది నువ్వు కావాలంటే నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు పులివెందులు చేసుకోపో అని కూడా అంటూ ఉన్నారు. మద్యం స్కామ్లో 5 ఏళ్ళు గత జగన్ రెడ్డి మొత్తం సీనియర్ నేతలకు వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి రాష్ట్ర వ్యాప్తంగా పంచిపెట్టాడు. దీంట్లో భాగంగా మిథున్ రెడ్డితో పాటు మన అవినాష్ రెడ్డి పాత్ర ఏమైనా ఉంటుందా? అవినాష్ రెడ్డి పాత్ర ఇప్పుడు నేను అనేది సజ్జల శ్రీధర్ రెడ్డి అనే అతను డిస్టిలరీస్ ఓనరు. అతను పులివెందుల ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇలాంటి వాటిల్లో అతనికి ఆ లూప్ హోల్స్ తెలుసు. వాళ్ళు ఇల్లు కుమ్మక్కై డిస్టిలరీ వాళ్ళని అందరినీ బెదిరించి చేసుకొని దాంట్లో కమిషన్లు వాళ్ళంతా కాకపోయినా వాళ్ళతో పాటు ఈయనకు కూడా ప్రతి నెల వచ్చే డబ్బులు వస్తుంది అనేది ఉంది. తర్వాత ఇంకో విషయం, మీరు సీనియర్ నేతలకు అంతా పంచుకున్నారంటున్నారు కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి పరిస్థితి మామూలుగా ఆయన కూడా ఏదో ఒక డీల్ తీసుకొని పోతే ఆయనకు ఇవ్వలేదు, ఆయనకు దీంతో సంబంధం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకేశ్ రెడ్డిని విజయసాయి రెడ్డి మీద చెప్పమని కూడా ప్రెజర్ చేసి విజయసాయి రెడ్డిని ఇరికించాలని మిథున్ రెడ్డి ప్లేస్లో, అంటే విజయసాయి రెడ్డికి అటు క్లోజ్ చేయాలా, నేను నిన్ను సేవ్ చేస్తానని కూడా చెప్పడం. ఇంకా నువ్వు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి వ్యాఖ్యలు నువ్వే చూసినావు. నా శాఖ నా పరిస్థితి ఏంది, నాకు సంబంధం లేకుండా వాడు 3500 కోట్లు ఇంకోటి 2000 కోట్లు తిన్నారు, నాకే సంబంధం లేదు, నాకు ₹1 ఆదాయం లేదు. నిజంగా నేనే నేను జైలుకు పోయే పరిస్థితి కానీ వస్తే నేను అప్రూవర్ కావాలని మొత్తం నాకుండే సమాచారం అంతా చెప్పేస్తానని ఆయన అంటాడు. కాబట్టి ఇంకా దీంట్లో 100% ఏం జరిగిందనేది ప్రజలకు తెలుసు. అవినాష్ రెడ్డి కూడా 100% లిక్కర్ దాంట్లో డబ్బులు అయితే వచ్చినాయి. అది ఏ రూపంలో ఎట్లా అనేది కూడా సిట్టు ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసింటే ఎవరు తప్పించుకోలేరు. మద్యం స్కామ్లో ఆధారాలతో చివరి వరకు విచారణలో అన్ని ఆధారాలతో తేలితే జగన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు జగన్ రెడ్డిని అరెస్టు చేయాలని కానీ ఆయన లోపల పెట్టాలని కానీ మా ముఖ్యమంత్రికి కానీ కూటమి ప్రభుత్వానికి ఆలోచనే లేదనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అట్లాగని ఇప్పుడు మన ఐఏఎస్ ఆఫీసర్లు సీతారామాంజనేయులు, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్నారు. అలాంటి వాళ్ళను కూడా జైల్లో పెట్టినారు, అది ఇది అన్నారు. ఇప్పుడు తప్పు చేసిన వాడు దీంట్లో ఏదన్నా మిస్మేనేజ్మెంట్ చేసిన వాళ్ళను ఎవరినైనా కూడా వాడు ఐపీఎస్ చదువుకున్నాడని ఐఏఎస్ చదువుకున్నాడని ఆ తర్వాత సామాన్యునికి ఒక న్యాయం వాళ్ళకు న్యాయం ఉండదు కదా, వాళ్ళని కూడా లోపల పెట్టినారు. అలాగే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే షర్మిలా గారు అన్నట్లు ఫైనల్ బెనిఫిషరీ, అంతిమ లబ్ధిదారుడు, డబ్బులు నీ దగ్గర పోయి మిథున్ దగ్గర పోయి లాస్ట్కి ఎవరి దగ్గర పోయింది, ఆ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని తేలితే తప్పకుండా అతను లోపలికి పోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రధానంగా పులివెందులలో ప్రతి క్షణం మీకు తెలుస్తూ ఉంటుంది ప్రతి పాయింట్. ఇటీవల అవినాష్ రెడ్డికి సంబంధించి క్యూరింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది అవినాష్ రెడ్డి ఈ కేసు? అవినాష్ రెడ్డి హైకోర్టులో బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు అనేది ఒక క్లాజ్ పెట్టి ఇచ్చారు. దాని మీదనే నాకు తెలిసి సునీతమ్మ గారు సుప్రీంకోర్టుకు పోయినారు. తర్వాత ఈ మధ్య కాలంలో దస్తగిరి ఇక్కడ కడప సబ్ జైల్లో ఉన్నప్పుడు ఏదైతే దేవిరెడ్డి శంకరెడ్డి కొడుకు అబ్బాయి అయినటువంటి చైతన్య రెడ్డి సబ్ జైల్లోకి వచ్చి అతనికి ఒక ఆఫర్ చేయడము, ఒక డబ్బు లేదంటే బెదిరించడం జరిగిందనేది ఆల్మోస్ట్ ఆల్ ప్రూఫ్ అయింది. ఈ ప్రూఫ్స్ అన్నీ పెట్టుకొని ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాలనేది ఒకటైతే, రెండోది వచ్చేసి ఏదైతే మీరు కింద ట్రయల్ కోర్టులో అప్పుడు అప్పట్లో సిబిఐ క్లోజర్ అని వేసినారు, అది క్లోజర్ అయిందా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉందా లేదా అని సిద్ధార్థ లూత్రా గారు సునీతమ్మ తరపున ఆర్గ్యూ చేస్తే అది కూడా సిబిఐని అడిగింది. ఇంకా ఉందా లేదా, ఉంటే మీరు ఏదైతే లార్జర్ కాన్స్పిరసీ అని పదే చెప్తున్నారో ఆ కాన్స్పిరసీ అనేది కూడా ఉంటే తేల్చాలా అని. అప్పుడు ఏమవుతుందో ఆ కాన్స్పిరసీ గురించి దాని గురించి వస్తుంది. అవినాష్ రెడ్డిది కూడా బెయిల్ క్యాన్సిల్ అవుతుందా లేదా అనే ఆ మ్యాటరు దాదాపు ఒక ½ అన్ అవర్ సుప్రీంకోర్టు వచ్చి జడ్జి కూడా దాని మీద డిస్కస్ చేసినాడంటే దాంట్లో ఏదో కొంత ఉంది, ఏమైనా జరగచ్చు అనేది మా ఆలోచన. వివేక కేసులో వివేక కుమార్తె సునీత ఎన్ని కష్టాలు పడుతుందో మనం ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తున్నాం. దీంట్లో మీ కూటమి ప్రభుత్వం ఎంతవరకు సాయం చేస్తున్నారు? అంటే ఇప్పుడు జనరల్గా ఇందాక మీరు అడిగినట్టు లిక్కర్ కేసు కానీ సునీతమ్మకు న్యాయం జరగాలని కానీ సునీతమ్మ పోరాడే విధానానికి అందరము ఆమెకు మద్దతు ఇవ్వాలనుకుంటాం, చేస్తాం. అలాగని
ఏందో లేనిది సృష్టించి మా ఇన్ఫ్లుయెన్స్తో కూటమి ప్రభుత్వం ఉంది, మేము వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి ఇది చేస్తాం అనేది పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాటికే పోరు. ఏది డిపార్ట్మెంటల్ పరంగా ఇప్పుడు ఆయన ఏదైనా ఒక ఎంక్వైరీ అడుగుతుంది, ఎంక్వైరీ చేయమంటాం. ఇప్పుడు జైలు శాఖ నుంచి ఒక ఎంక్వైరీ అడిగారు, ఈ జైలు శాఖలో పోయినారు. దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి ఆ రోజు పోయినట్లు సీసీ కెమెరాలో ఉంది, తోటి ఖైదీలు చెప్పినారు. ఆ రోజు నేను సబ్ జైల్లో ఉన్నా, నేను చెప్పిన ఇట్లా ఒక శిష్ట ప్రకారము జరుగుతుంది. మేము ఆమెకు మా చేతనైనంత సహాయం మేము కానీ, మా కూటమి ప్రభుత్వం కానీ, మా ప్రీతం ముఖ్యమంత్రి గారు కానీ, సునీత గారు అడిగితే మాకు చేతనైనంత సహాయము చట్ట పరిధిలో, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చట్ట పరిధిలో ఏం చేయాలనో అవన్నీ కూడా మేము ఆమెకు 100% ఆమెకు మద్దతుగా ఉంటాం. చివరిగా ఒక ప్రశ్న. వైసీపీ నేత సతీష్ రెడ్డి మన కడప జిల్లాలో గత వారం రోజులుగా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఒక వార్ నడుస్తుంది టీడీపీ నేతల మధ్య, మీ మధ్య, ముఖ్యంగా కీలకంగా మీ మధ్య, బీటెక్ రవి మధ్య, సతీష్ రెడ్డి మధ్య. దీంట్లో భాగంగా 27 దాదాపు సుమారు 27 ఏళ్ళు టీడీపీ బ్రాండ్ అతను అయినా కూడా ఈరోజు